మహిళా రిజర్వేషన్లకు సంబంధించి శుక్రవారం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియలో భాగంగా 2/3వ వంతు మద్దతు లభించకపోవడంతో బిల్లు వీగిపోయిన సంగతి మనకు తెలుసు. దీంతో కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రివర్గ భేటీ అయి చర్చించింది. ఈ కేబినెట్ భేటీలో ప్రతిపక్షాల తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వకపోవడం వల్ల ప్రతిపక్షాలు పెద్ద తప్పు చేశాయని, దీనికి తగిన పర్యవసానాలు వారు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రధాని మోదీ మంత్రివర్గ సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరుపై ప్రతిపక్షాల నిరసనల మధ్య ఈ కీలక మహిళా బిల్లు పార్లమెంట్లో వీగిపోయిన తర్వాత రోజే ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లును వ్యతిరేకించడం కారణంగా ప్రతిపక్షాలు తప్పనిసరిగా వాటికి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దేశ మహిళలకు సమాధానం చెప్పుకోవాలని కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ అన్నట్లు సమాచారం. ప్రతిపక్ష పార్టీలు దేశ మహిళలకు మోసం చేశాయని, ఈ సందేశాన్ని దేశంలో ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామానికి చేరవేయాలని ప్రధాని మోదీ సూచించినట్లు తెలుస్తుంది.